ఇంట్లేదన్న పండుగ చేసుకుంటే చుట్టాలను పిలుచుకుంటాం. వాళ్ళు వస్తుండ్రని ఇంటికి రంగులేసుడు పాసిటి దులుపుడు చేస్తాం. పలానా కాడికి వచ్చినమని మతలబ్ రాగానే ముందుగానే పోయి బస్ స్టాండ్ కాడ ఉంటాం ఎదుర్కొంటానికి. ప్రయాణం ఎట్లా సాగింది, ఇంటికాడ అంతా మంచేనా అని మంచి చెడ్డలు అరుచుకుంటే ఇంటికి దొలకపోతాం. ఇంటికాడున్నోళ్ళు ఎదురుంగొచ్చి కాళ్ళకు నీళ్ళు ఇస్తారు. అగో అచ్చం గిట్లనే తెలంగాణకు అందమైన చుట్టాలు వస్తుండ్రబ్బా. బొట్టు పెట్టి దండేసి డప్పు సప్పులన్నాడు మా భారత నాట్యంతో ఎల్కని చెప్తున్నారు దునియా అందగత్తలకు. హైదరాబాద్ గాలి మోటార్ల డిపోల దిగంగానే ఇట్లా ఎదుర్కొని 5 సుక్క లోటలకు దొలకపోతున్నారు. 120 దేశాలకెళ్ళి వస్తున్నారు. మళ్ళా ఈ 2-3 రోజులలోనే అందరు చేరుకుంటారు. శనివారం పొద్దుముఖంగా పోటీలు చాలైతాయి గచ్చిబౌలి స్టేడియంలా. 13 తారీఖు నాడు చార్మినార్ నుంచి చౌమల్లా ప్యాలెస్ దాకా నడుస్తారట అందరికందరూ. గా టైంలో గాజులు ముత్యాలు నగల దుకాణాలే తెరుస్తారు. ఇవన్నీ చూసుకుంటా ప్యాలెస్ కు పోతే 38 తీవ్ర వంటలతోటి తెలంగాణ దావత్ ఉంటది వచ్చిన చుట్టాలకు. 31 నాడు ఫైనల్ సౌలతులు సెక్యూరిటీ మంచి చెడ్డల మీద ఇవాళ మళ్ళొక పారి ఆఫీసర్లు పోలీసులతోటి మీటింగ్ పెట్టిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. అట్లాని మొత్తం సిటీలనే ఉండరు, తెలంగాణ అంతా తిరుగుతూనే ఉంటారు. 15 తారీఖు యాదాద్రి జిల్లా పోచంపల్లి పోతారు అందగత్తలంతా. చీరలు ఎట్లనేసేది చూసి నేతన్నలతోటి ముచ్చట పెడతారు. చార్మినార్, రామోజీ ఫిలిం సిటీ, పోలీస్ కమాండ్ కంట్రోల్ రూము, శిల్పారామము, వరంగల్ రామప్ప, 1000 స్తంభాల గుడి, పాలమూరు పిల్లల మర్రి, నల్లగొండ బుద్ధవనము ఇట్లా తెలంగాణలో ఉన్నాయి. షాన్నే చూపించుకొస్తారట. అన్ని దేశాలకెళ్ళి పెద్ద పెద్దోళ్ళు వస్తారు, ఇలేకలు వస్తారు. కాబట్టి మన కాడ ఉన్నాయి చూడవలసిన జాగల గురించి దునియా మొత్తానికి ఎరకైతుంది. టూరిస్టులు బగ్గు వస్తారు, చాలా మంది పెట్టుబడులు పెడతారు అనేది సర్కారు వాళ్ళ మాట. తెలంగాణలో ఉన్నటువంటి ఈ మొత్తం వైభవాన్ని ప్రాంతాలని ప్రపంచానికి పరిచయం చేస్తూ పర్యాటకులు రప్పించడానికి ఇది ఒక ఉపయోగపడుతుంది. దాంతో వాళ్ళు తిరిగే ఏరియాలను మంచిగా సింగారిస్తున్నారు. పిల్లలకు గోడలకు రంగులు, చెమక్కుమనే లైట్లు, రోడ్ల మీద బిచ్చగల నవ్వుపడనియరట. ఇయాల్టికైతే గింతే. రేపు ప్రోగ్రామ్ ఉన్నది కాబట్టి అప్పుడు చెప్పుకుందాం.